రీసెంట్గా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న అటాక్స్ వలన బ్లాక్అవుట్ అనే వర్డ్ బాగా వినిపించింది. నైట్ టైమ్స్ డ్రోన్ దాడులు జరుగుతున్న టైంలోని పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్తో సహా సరిహద్దుల్లో కూడా చాలా ప్రాంతాల్లో బ్లాక్అవుట్ విధించారని మనం విన్నాము. అసలు ఏంటి ఈ బ్లాక్అవుట్? బ్లాక్అవుట్ అంటే కొంత టైము లేదా కొన్ని గంటల పాటు లైట్లు ఆఫ్ చేసి ఆ ప్రాంతాన్ని చీకటిగా ఉంచడం. ఈ బ్లాక్అవుట్ టైంలోని వీధులు, ఇళ్లలోని దీపాలు, వాహనాల లైట్లను పూర్తిగా ఆఫ్ చేస్తారు. లేదా పైనుంచి అంటే ఆకాశం నుంచి చూస్తే కనిపించినంతగా కాంతి తీవ్రతను తగ్గిస్తారు. శత్రుదేశాలు దాడి చేస్తున్నప్పుడు వారికి జనావాసాలు లేదా ఇతర జనసంచార ప్రదేశాలు ఉన్నాయని తెలియకుండా ఉండేందుకు బ్లాక్అవుట్ పాటిస్తారు. కేవలం సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు, పట్టణాల్లోనే కాకుండా ఆర్మీ, వాయుసేన స్థావరాలు, క్యాంపుల వద్ద కూడా బ్లాక్అవుట్ను పాటిస్తారు. ఈ బ్లాక్అవుట్లో ఎన్ని రకాలో తెలుసా? పవర్ బ్లాక్అవుట్ ప్రకృతి విపత్తులు అంటే తుఫానులు, భూకంపం, వరదలు సంభవించినప్పుడు కరెంట్ సరఫరా నిలిపివేస్తారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించేందుకు వీలవుతుంది. ఇది కాకుండా సైబర్ దాడులు, గ్రిడ్ పరికరాలు ఫెయిల్ అయినప్పుడు కూడా కరెంట్ సరఫరా నిలిపివేస్తారు. నెక్స్ట్ మీడియా బ్లాక్అవుట్. ఇది మీడియా రంగానికి సంబంధించింది. సమాచారం చేరవేయకుండా మీడియాను ప్రభుత్వం కట్టడి చేయడం. యుద్ధ సమయంలోని సున్నిత సమాచారం బయటకు తెలియకుండా నిరోధించడం. మెడికల్ బ్లాక్అవుట్ తాత్కాలికంగా మనిషి స్పృహ కోల్పోవడం లేదా జ్ఞాపక శక్తి కోల్పోవడం, మత్తు పదార్థాలు సేవించడం లేదా బీపీ తగ్గడం, మెదడుకు ఆక్సిజన్ తగ్గడం వంటివి జరిగినప్పుడు ఇది ఏర్పడుతుంది. వీటితో పాటు ఇంటర్నెట్ బ్లాక్అవుట్ కూడా ఒకటి ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.